మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని వెళ్ళారా ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మా ప్రభువ, గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, మన ఉదయకాల సమయం సజీవ లెక్కన చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మేము గంట ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డ నిజంగా ఏర్పాటు చేయడం దేని వాక్య భాగము అడ్వెంట్లోని 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు ధ్యానం చేసుకుందాము. అడ్వెంట్లోని 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 6 వచనంలో ఈ విధంగా రాయబడినవి. ఇదిగో, నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెతుకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో, ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, ప్రభు రాకడ, ప్రభు సమీపముగా ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు వాని పనుల చొప్పున వాని క్రియల చొప్పున వారికి ప్రతిఫలాన్ని ఆయన ఇవ్వబోతున్నాడు. దేవుని వాక్యమందు, దేవుని ఉద్దేశాల యందు మనము స్థిరపరచబడిన వారుగా ఆయన మార్గములను అనుసరించి, ఆయన ఉద్దేశములను అనుసరించి ఏదైతే దేవుడు తెలియజేశాడో ఆ తెలియజేయబడిన మాటలను బట్టి మనము ఆయన మార్గమందు జీవించేవారమే ఉండాలి. కాబట్టి ఇక్కడ నిబంధన గుర్తుగా, మధ్యవర్తిగా తండ్రి తన కుమారుడిని పంపిస్తూ ఆయన యొక్క రాకడను, ఆయన యొక్క ఉద్దేశాలను ప్రవక్త అయిన మలాకీ తెలియజేస్తున్నాడు. అందుకనే ఇక్కడ ఇదిగో, నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను అంటున్నాడు. దేవుని పని, తండ్రి కార్యము, తండ్రి ఉద్దేశాలు ఇవన్నీ కూడా జరగడానికి ఆయన యొక్క ప్రణాళికలో భాగమైన అనే విషయాన్ని గుర్తు చేస్తూ, మీరు వెదకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత అంటాడు. ఎవరి గురించి మీరు కనిపెడుతున్నారో, ఎదురు చూస్తున్నారో ఆ ప్రభువుని గురించి, ఆయన యొక్క రాకడను గురించిన సమాచారాన్ని తెలియజేస్తూ తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును అంటున్నాడు. అంటే ప్రభు రాకడ కూడా అది కనురెప్పపాటు మరి వచ్చుననే విషయాన్ని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఇదిగో, ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. సర్వశక్తి గల దేవుడు తన ఉద్దేశాన్ని, తన ఆలోచనలను, తన కార్యాలను తన బిడ్డల పట్ల జరిపిస్తూ మరి ఆయనను గూర్చిన సిద్ధపాటు మనమందరము కలిగి ఉండడం అనేది ఆశీర్వాదకరము, దీవెనకరం అనే విషయాన్ని భక్తుడైన మలాకీ గుర్తు చేస్తూ, అయితే ఆయన వచ్చు దినమున ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు వారవగలరు? ఆయన కంశాలి అగ్ని వంటి వాడు, చాకలివాణి సబ్బు వంటి వాడు అంటున్నాడు. అంటే ప్రభువు యొక్క తత్వం యొక్క మూర్తిమత్వాన్ని, ఆయన యొక్క ఉద్దేశాలను, ఆయన యొక్క ఆలోచనలను మరి తండ్రి తాను పంపబోతున్న తన కుమారుని యందు ఎవరైతే మీ మధ్యకు రాబోతున్నారో ఆయనను గురించి, ఆయన యొక్క ఉద్దేశాలను గురించి ప్రవక్త చెప్తున్నాడు. ఇక్కడ ఆయన వచ్చు దినమున ఎవరు సహింపగలరు అంటున్నాడు. ఆయన మొదట గొర్రెపిల్లగా మరి బాలునిగా ఆయన వచ్చి ఉన్నాడు. ఇప్పుడు ఆయన తీర్పరిగా రాబోతున్నాడు. ప్రభు వచ్చినప్పుడు ఆయన ప్రతివాన్ని తీర్పు తీరుస్తాడు. మరి ఎవరైతే ఆయన యందు నిలిచి ఉంటారో, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే వాక్యమందు నిరీక్షణ కలిగి ఉంటారో అటు వారు రక్షణానుభవంలోనికి, ఆత్మలోనికి నడిపింపబడతారు. కాబట్టి ఇక్కడ ఆయన అగుపడగా ఎవరు వారవగలరు అంటున్నాడు. ఆయన అగుపడగా, ఆయన వచ్చినప్పుడు ఎవరు ఏ విధంగా ఆయన కలుసుకోగలరు, ఏ విధంగా ఆయనతో ఉండగలరు? అంటే మన సిద్ధపాటులో, మన ఆలోచనలో, మన తలంపుల్లో
ఒక ప్రత్యేకత మనం కలిగి లేకపోతే, ప్రభు రాకడ దినాన్ని, ప్రభు వచ్చిన దినాన్ని మనం సిద్ధపాటు కలిగి లేకపోతే, మనలో ఉన్న ప్రతి విధమైన బలహీనత మనల్ని నాశనానికి నడిపిస్తుంది. కాబట్టి భక్తుడు ఇక్కడ అంటున్నాడు, ఆయన కంసాలి అగ్ని వంటి వాడు అంటున్నాడు. కంసాలి తాను చేసే పనిలో ఆ మెరుగైన బంగారం కోసం ఎలాగైతే దాన్ని కాలుస్తాడో, అలాగా ఆయన చేత మనం పరీక్షింపబడి మరి ఆయనలో మనము జీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. చాకలివాణి సబ్బు వంటి వాడు అంటున్నాడు. మనలో ఉన్న మస్టుని, మనలో ఉన్న చీకటిని అంతా తొలగించి మనల్ని పరిశుద్ధులుగా, పవిత్రులుగా, నీతిమంతులుగా ఆయన చేసి, ఆయన ప్రకాశత వెలుగు ఆ వస్త్రాలకు ఎలాగైతే కలిగి ఉంటుందో ఆ విధంగా మనము ఆయన యందు కడగబడ్డ వారముగా, పరిశుద్ధపరచబడ్డ వారంగా ఉండాలని భక్తుడు మలాకి గుర్తు చేస్తున్నాడు. వెండిని శోధించి నిర్మూలము చేయు వాడైనట్లు కూర్చుని ఉన్నాడు అంటున్నాడు. అంటే దాన్ని కాల్చి దానిలో ఉన్న చెడును తొలగించి మేలుమైన వెండిని ఎలాగైతే కంసాలి చేయనో, అలాగ నీలో ఉన్న, నాలో ఉన్న పాపాన్నంతటిని తొలగించి ఆయన నీతిని మనకు ధరింపజేసి ఆయన సత్యం చేత మనల్ని నింపుతాడు. కాబట్టి లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యమును చేయనట్లు వెండి బంగారములను నిర్మూలము చేయు రీతిగా ఆయన వారిని నిర్మూలము చేయను అంటున్నాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన యందు నిరీక్షణ ఉంచుతారో, ఎవరైతే ఆయన యందు కృప కలిగి ఉంటారో వారు కొనసాగింపబడతారు. ఒకవేళ లేకపోతే మనము నాశనమైపోతాం, అంటే నరకంలో పడిపోతాం. మనలో ఉన్న పాపం, మనలో ఉన్న పరిస్థితి, ఇవన్నీ కూడా మనల్ని నిత్యనాశనానికి నడిపిస్తాయనే విషయాన్ని భక్తుడు గుర్తు చేస్తున్నాడు. అప్పుడు మునుపటి దినములలో ఉండినట్లు, పూర్వపు సంవత్సరములలో ఉండినట్లును యూదావారు యెరూషలేము నివాసులను చేయు నైవేద్యములను యెహోవాకు ఇంపుగా ఉండును అంటున్నాడు. మరి పాత నిబంధన కాలమన్ వారు బలులు అర్పిస్తూ, నైవేద్యాలు అర్పిస్తూ, మరి దేవుని సన్నిధిలో వారు జీవిస్తున్న విధానము, మరి గతంలో ఉన్న పరిస్థితులు నేడు ప్రభు వచ్చినప్పుడు ఆ విధంగా ఉండవు. కాబట్టి వాని క్రియల చొప్పున వానికి ఆయన ప్రతిఫలాన్ని ఇచ్చేవాడై ఉన్నాడు. కాబట్టి అంటున్నాడు, తీర్పు తీర్చుటకై నేను మీ యొద్దకు రాగా చిలంగివాండ్రు మీదను, వ్యభిచారుల మీదను, అప్రమాణికుల మీదను నాకు భయపడక వారి కూలి విషయంలో కూలివారిని, విధవరాండ్రను, తండ్రి లేని వారిని బాధపెట్టి పరదేశులకు అన్యాయము చేయువారి మీదను దృఢముగా సాక్ష్యము పలుకుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. అక్రమం చేయువారు, మరి దేవునికి విరోధంగా పాపం చేయువారు, ఇహమందు ధనం కోసం అనేకమైన చెడుతలంపుల మార్గాల్లో ప్రయాణం చేసేవారు, మరి ఈ ధనమే వారి యొక్క ఆస్తిగా భావించి, అదే వారి ప్రాణంగా భావించి దేవుని సహితము విడిచి లోకం వైపు, పాపం వైపు తమ కార్యాలు చేయవారికి మహా శ్రమలు, శిక్షలు ఉంటాయని వాక్యము ద్వారా మలాకి గుర్తు చేస్తున్నాడు. అందుకే అంటున్నాడు, తీర్పు తీర్చుటకే నేను మీ యొద్దకు రాగా అంటున్నాడు. ఎవరి క్రియలు, ఎవరి పనులు బట్టి దేవుడు వారికి ప్రతిఫలాన్ని ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఆయనకు ఆయాసాన్ని, దుఃఖాన్ని కలిగించే రీతిగా మనం ఉండకూడదు. మన పనులు, మన ఆలోచనలు దేవునికి అంగీకృతం అవునట్లుగా పరమందున్న దేవుడు మనల్ని చూస్తున్నాడనే విషయాన్ని గుర్తెరిగి ఇహమందు మన ప్రవర్తన సరిచేసుకోవాల్సి ఉన్నది. కాబట్టి చిల్లంగి వాంటర్ మీదను, వ్యభిచారుల మీదను, మరి అప్రమాణికుల మీదను నాకు భయపడక వారి కూలి విషయంలో, అంటే దైవ భయం లేకుండా లోకంతో సంబంధం కలిగి, లోకంతో ఆస్తి కలిగి, లోకంతో ప్రయాణిస్తున్న వారికి మహాశ్రమలనే విషయాన్ని పరిశుద్ధాత్మదేవుడు మలాకి ద్వారా గుర్తు చేయొచ్చు అంటున్నాడు. విధవరాండ్రకు తండ్రి లేని వారిని బాధ పెట్టువారు అంటున్నాడు. విధవరాల పక్షంగా వ్యాజ్యమాడే దేవుడు కాబట్టి వారి పక్షాన ఆయన కార్యాన్ని చేసేవాడు అన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా భక్తుడు గుర్తు చేస్తున్నాడు. ఎందుకంటే మనలో మారు మనసు కావాలి, పాప క్షమాపణ కావాలి. మన అతిక్రమాలు, పాపాలు దేవుని దగ్గర విడిచిపెట్టి ఆయన నీతిని అనుసరించి, సత్యం అనుసరించి క్రీస్తుతో మనం కొనసాగినప్పుడు, ఆయన వచ్చినప్పుడు వానికి చెప్పిన వానికి ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి అంటే యెహోవాయైన నేను మార్పు లేనివాడను కనుక యాకోబు సంతతి వాడైన మీరు లయము కాలేదు అంటున్నాడు. కాబట్టి ఆయన మారని దేవుడు, మార్పు లేని దేవుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. కాబట్టి ఆయన వచ్చినప్పుడు ఎవరైతే ఆయన కొరకు సిద్ధపాటు కలిగి ఉంటారో, ఎవరైతే ఆయన కొరకు ఎదురు చూస్తారో
అట్టి వారి అందరినీ కూడా ఆయన తన రాజ్యమునకు చేర్చుకుని అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు భక్తులైన మలాకి ద్వారా తెలియజేస్తున్న మాటలు ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, సర్వశక్తివంతుడా, సర్వాంతర్యామి, ఆది సంభూతుడా, అల్ఫై ఒమేగా అన్నవాడా, నిన్న నేడ నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, నా దేవ మా దేవ, నీకే స్తుతులు స్తోత్రములు. నిజమైన ఆయన అడ్వెంట్ మాసంలో నీ రాకడ కొరకు సిద్ధపాటు కలిగిన మమ్మలను ఏ విధంగా మేము సిద్ధపాటు కలిగి ఉండాలో, ఏ విధంగా నీ వాక్యములను అనుసరించి జీవించాలో, ఏ విధంగా నీ ఉపదేశములను అనుసరించాలో నీవు తెలియజేశావు. కాబట్టి నాయన ప్రతి వానికి తీర్పు తీర్చబడుతుంది. కాబట్టి నాయన ఆ తీర్పు దినాన్ని ఎదుట మేము దోషుల వలె కాక నిందారహితులుగా నిర్దోషులుగా నిలిచినట్లు నీ సత్యమును అనుసరించి జీవించుటకు నీ సహాయం మాకు దయచేయండి. లోకం నుండి పాపం నుండి మమ్మల్ని ప్రత్యేకపరిచి నీ ఆత్మచేత నింపి నడిపింప చేయమని దిన పరిచర్ల సేవలో మాకు తోడైండండి. ఏది మేలైనదో, ఏది ఉద్దేశమించినదో, ఏది నీ ఉద్దేశమైనదో దాన్ని గ్రహించుటకు సహాయం తెచ్చాను. ప్రభువా, ఏ ఒక్కరూ నశించక అందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి నేను ఇచ్చి రాజ్యం ముందు చేరగలదల కట్టి కృప దయచేయమని యేసునామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా ఆనందాలను మాకు దయచేయం. మళ్ళీ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించు. శోధనలో తేకాల్సులను తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే నావుతండి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేయండి, సంరక్షించునుగాక. ఆమేన్.